శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జనవరి 2026 2026 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి మాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పనులు చేయకూడదు, మంచి చెడు పరిహారాలు పరిష్కారాలు, సమస్యలు సానుకూలతలు, ప్రోత్సాహాలు పురస్కారాలు అన్నింటికీ సంబంధించి మకర రాశి వారికి జనవరి నెల ఎలా ఉంది ఇప్పుడు మనం విశ్లేషణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు, బాజాజీ, జే, జోఖా, గాగి ఇవి నామ నక్షత్రాలు. మకర రాశి వారికి ఈ పుష్యమాసంలో గ్రహ సంచార ప్రకారంగా శుక్ర శనులు మాత్రం శుభంగా ఉన్నారు. అంటే శుక్రుడు మకరానికి 12వ స్థానంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు. ఇక బృహస్పతి వచ్చి 6వ స్థానమైన మిథునంలో ఉన్నాడు. కొంత దోషం. శనైశ్చరుడు తృతీయంలో ఉండటం ఇది మకర రాశికి చాలా సానుకూలమైనటువంటి అంశం. అంటే ఆరోగ్యంతో పాటు ఆర్థికపరమైనటువంటి అనుగ్రహము, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. ఇక రాహువు కొంత ద్వితీయ స్థానంలో ఉండటం కుంభంలో అది కొంత దోషం. తర్వాత అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఇవి కొంత ఫలితాలు ఇబ్బందికరంగా ఉండవచ్చు. మొత్తానికి చూస్తే మకర రాశి వారికి జనవరి 2026 చాలా అనుకూలంగానే ఉంటుంది అని నేను చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే మకర రాశి వారికి నిర్లక్ష్యం ఎక్కువ, బద్ధకం ఎక్కువ. ఈ నిర్లక్ష్యం బద్ధకం మనిషిని పూర్తిగా పాడు చేస్తాయి. కంఫర్ట్ జోన్లో ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఏ వయస్సులో ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనేది ఆలోచనలో ఉండాలి. యుక్త వయస్సులో ఉన్నటువంటి వాడు కంఫర్ట్గా ఉండడం కాదు, చదవాలి విద్యార్థి. అలాగే మకర రాశి వారు అన్ని విషయాల్లో కూడా ముందుకు దూసుకొని వెళ్ళవచ్చు. విశ్రాంతికి చేసేటువంటి ప్రయత్నములు మీకు అనుకూలించవు. కొన్ని విషయముల్లో మీ పట్ల కుటుంబ సభ్యుల యొక్క ధోరణి చాలా గమ్మత్తుగా ఆశ్చర్యాన్ని కూడా కలిగింప చేయవచ్చు. వ్యాపారం మొదలుపెట్టినటువంటి వారు మధ్యలో విడిచిపెట్టాలనుకుంటారు. ప్రయత్నం చేయటం సిన్సియర్గా, ఏ పని చేసినా ఆ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది లేకపోతే సక్సెస్ అనేటువంటిది మీ వెంట ఉండదు. కొన్ని విషయాల్లో ఇండివిజువల్ ఆలోచనల కంటే కూడా, వ్యక్తిగత ఆలోచనల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు తీసుకోవడం అనేటువంటిది ఉత్తమం. విద్యార్థులు అనుకున్నది సాధించేంత వరకు పట్టుదలను విడిచిపెట్టకండి. అనవసరమైన అంశాల కోసం టైం పాడు చేసుకుంటున్నారు. మీకు సంబంధం లేని అంశముల్లో మీరు ఉండటం, ఏదైతే సంబంధం ఉన్నటువంటి అంశం ఉందో దాన్ని దూరం పెట్టడం, అది మీకు ఎప్పుడు కూడా కెరియర్కు ప్లస్ పాయింట్ కాదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ మూడింట్లలో ఉన్నటువంటి వారికి కూడా ఎక్స్ట్రా బాధ్యతలు పడుతూ ఉంటాయి. అంటే అదనపు బాధ్యతలు అనేటువంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రతి విషయంలో కూడా మీకు ఆత్మీయులు ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తారు, కానీ మీకు అవి సరిపోవు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా అనేది ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటారు మకర రాశి వారు. మొత్తానికి మకర రాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది జనవరి నెల 1 నుంచి 15వ తేదీ వరకు కొంత మేరకు అనుకూలత,
16 నుంచి 30 వరకు కొంత ప్రతికూలత. వెరసి 2026 జనవరి కొంత మిశ్రమమైనటువంటి శుభాశుభముల యొక్క కలయికతో మీ ముందుకు వస్తోంది. పెళ్ళిళ్ళు కానటువంటి మకర రాశి స్త్రీలకు పెళ్ళిళ్ళు అవుతాయి, పురుషులకు కూడా అవుతాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతాయి అంటే ఆడవారికి మాత్రమే కాదు, మగవారికి కూడా పెళ్లి సంబంధాలు వెతకొచ్చు, పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందుకంటే జాతకంలో దానికి తగినంత బలం అనేటువంటిది కూడా ఉంది. కొంత పాత సమస్యలు కొంత కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకుల యొక్క వాక్చాతుర్యానికి గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. వివాహాది శుభకార్యముల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా ప్రెషర్ అనేటువంటిదైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఉంటుంది. జనవరి నెలలో డిపాజిట్లు, పొదుపు పథకాలు మొదలైనటువంటి వాటి మీద కొంత దృష్టి పెట్టండి. ఒకటి కోపం తగ్గించుకోండి. కోపం, తాపం అవి మీకు శాపం. కాబట్టి కోపాలను తగ్గించుకోవటం, తాపాలను తగ్గించుకోవటం, ఈ రెండింటిలో కూడా మకర రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండొచ్చు. ఇక జనవరి 22 నుంచి 29వ తేదీ మధ్యలో ప్రయాణం, జనవరి 17వ తేదీ ప్రయాణాలు చేసేటువంటి వారు, డ్రైవింగ్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే దంపతుల మధ్య అనవసరమైనటువంటి వాగ్వివాదాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఒక సూచన. నిరుద్యోగులైనటువంటి వారు పోటీ పరీక్షలు వ్రాస్తే సక్సెస్ అనేటువంటిది కూడా దాదాపుగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది. ప్రారంభించిన పనులన్నీ కూడా జనవరి నెలలో కొంత విజయవంతం కావచ్చు. కృషిని బట్టే వ్యాపార లాభాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు, సాహసోపేతమైన కార్యాలు చేయండి అని చెబుతూ మీకు జనవరి నెల పరిహారాల విషయానికి వస్తే కనుక నవగ్రహ స్తోత్ర పారాయణం ఈ నెల రోజులు చేయండి. అలాగే బుధవారం నాడు శ్రీరామ నామం వ్రాయండి ఒక 108 సార్లు. గురువారం నాడు దత్తాత్రేయ గురుదేవుడికి ప్రీతిగా, అంటే మీకు కొంత గురువు మీకు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 6వ స్థానంలో ఉన్న గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే గోక్షేత్రానికి ఏదైనా ఇవ్వండి. తౌడు బస్తానో, ధాన్యమో, గడ్డ్యో, కొంత ద్రవ్యమో ఇవ్వండి. ఇక 3వ అంశం ఏమిటి అంటే ఇష్టదైవం ఏదైనా ఉంటే ఆ ఆలయాన్ని తరచూ మీరు దర్శించే ప్రయత్నం చేయండి. అంటే దైవంకు ఎంత దగ్గరగా ఉంటే మకర రాశి వారికి అంత పనులు సులువుగా అవుతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆంగ్ల సంవత్సరంలో ఏదో 1వ తారీఖు మాత్రమే గుడికి పోయి ఇంకా మళ్ళీ నెల రోజులు పోవద్దు అని అనుకోవద్దు. 1వ తారీఖు పోయినా పోకపోయినా పర్వాలేదు, కానీ ప్రతినిత్యం దైవారాధన, దేవుణ్ణి పూజించడం అనేటువంటిది బాగుంటుంది అని చెబుతూ, ఇంకా మాకు వ్యక్తిగతంగా ఏదైనా సలహాలు సూచనలు కావాలి గురువు గారు అని ఎవరైతే అనుకుంటారో వారు కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడండి. అపాయింట్మెంట్ అనేటువంటిది ఉదయం 8 నుంచి రాత్రి 6 వరకు మాత్రమే ఫోన్ కాల్స్ స్వీకరించబడతాయి. ఆదివారం నాడు మెసేజెస్ తప్ప కాల్స్ స్వీకరించబడవు. ఈ నియమాలు తప్పనిసరి చూసి మీరు పాటించండి. వ్యక్తిగత జాతకంలో కనుక వివరాలు కావాలనుకునేటువంటి వారు అపాయింట్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక 2026 మీకు బాగుండాలి అని కోరుకుంటూ ఆశీస్సులు. జనవరి నెలతో శుభారంభము. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్. మరలా వచ్చే మాసం కలుసుకుందాం.